6వ దినం కొరకు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో మొదటి మాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో మొదటి మాటను ఈ రాత్రి కొరకు ప్రభువు మన కొరకు సిద్ధపరిచారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి మొదటి మాట, నీ శ్రమలు నీ దరిద్రత నేనెరుగుదును. నీ శ్రమలు నేనెరుగుదును, నీ శ్రమలు నేనెరుగుదును. శ్రద్ధగా ఆలకించినట్లయితే మేలు పొందువారిగా ఉంటారు. రాత్రిలాగా ఆలకించిన వారైతే ఏ ఫలము లేనటువంటి వారిగా మిగిలిపోతారు. ఫలములు లేనటువంటి చెట్టు కొట్టివేయబడుతుంది, అది కాల్చి వేయబడుతుంది. ఫలములు ఉన్నటువంటి చెట్టు పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తుంది. తోటలో దాని కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయించబడుతుంది. కాబట్టి శ్రద్ధగా ఆలకించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి ప్రభువు 2వ సంఘమును గురించి మనతో మాట్లాడుతున్నారు. మొదటి సంఘముగా ఎఫెసీ సంఘమును ధ్యానించాము. ఎఫెసీ సంఘములో ఉన్న మంచి లక్షణాలు, ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ఒక లోపము, ఎఫెసీ సంఘానికి దేవుడు చేస్తున్నటువంటి సూచనలను ధ్యానించాము. 7 సంఘముల విశ్వాస ప్రయాణం ఇది. ఈ 40 దినాల్లో దేవుడు ఎంతవరకు నేర్పిస్తే అంతవరకు ఈ 7 సంఘముల గురించి ధ్యానించాలని, అవకాశం ఉన్నట్లయితే మిగిలినటువంటి అంశాలను ధ్యానించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. 7 సంఘములలో మొదటి సంఘముగా ఎఫెసీ సంఘముల గురించి ధ్యానించాం. ఈ రాత్రి ప్రభువు 2వ సంఘముగా స్మరణ సంఘముల గురించి మాట్లాడుతున్నాడు. స్మరణ చెప్పండి, ఒకసారి పేరు చెప్పండి. స్మరణ అనబడేటువంటి సంఘముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్మరణ అనేటువంటి సంఘానికి ఒక పేరు పెడుతున్నారు. ఆ పేరు ఏంటయ్యా అంటే శ్రమ సంఘము. స్మరణ సంఘమునకు పెట్టబడిన పేరు శ్రమ సంఘము. దేవుని పిల్లలారా, మొదటి సంఘముగా ఎఫెసీ సంఘమును గురించి మాట్లాడారు. ఆత్మీయమైన మేలు కలుగులాగున ఆత్మీయ పాఠాలు ప్రభువు నేర్పిస్తున్నాడు. పాఠం నేర్చుకోకుండా పరీక్షలో విజయం సాధించలేదు. పాఠము నేర్చుకోకపోతే పరీక్షలో విజయం సాధించలేదు. చదువుకుంటున్న వాళ్ళందరికీ మాట చెబుతున్నాను, చదువు రాకపోయినా నీకు కూడా ఈ మాట చెబుతున్నాను. నీవు నేర్చుకోకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో నీకు తెలియదు, దాన్ని ఎలా దాటాలో నీకు తెలియదు. ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యం నీకు ఇక్కడ అందిస్తోంది. ఈ రోజు రాత్రి 2వ సంఘమైన స్మరణ సంఘముల గురించి మాట్లాడుతున్నాను. స్మరణ సంఘం, స్మరణ ఈ సంఘములకు పెట్టబడిన పేరు శ్రమ సంఘం. శ్రమ సంఘం. ఎఫెసీ సంఘములకు పెట్టబడిన పేరు ప్రేమ విడిచిన సంఘం, ప్రేమ ద్రోహి. ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు ఆ ప్రేమను విడిచిపెట్టింది ఎఫెసీ సంఘము. ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఒకప్పుడు దేవుని మాటలంటే ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని మార్గముల మీద ఎంతగానో ప్రయాసపడేది. కానీ ఇప్పుడైతే కనుక వాటన్నిటినీ విడిచిపెట్టేసినటువంటి సంఘముగా ఎఫెసీ సంఘము కనిపిస్తోంది. ఆ సంఘముతో ప్రభువు మాట్లాడండి. 2వ సంఘముగా ఈ రాత్రి ప్రభువు స్మరణ సంఘముల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పట్టణానికి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘం స్మరణ సంఘం. రోమా దేశంలో ఉన్నటువంటి సంఘము స్మరణ సంఘం. స్మరణ సంఘములకు పెట్టబడిన పేరు శ్రమల సంఘము. ఎందుకయ్యా అంటే ఈ సంఘము బహు భయంకరమైన శ్రమల గుండా నడుస్తుంది. స్మరణ సంఘము
భయంకరమైన సంఘపు శ్రమల గుండా నడుస్తోంది. వాళ్ళు చాలా చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు ఎప్పుడూ కూడా వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంటారు. ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా క్రైస్తవులు ఎప్పుడు కూడా వ్యతిరేకించబడుతూ ఉంటారు. ఎందుకంటే లోకమునకు యేసయ్య బోధ నచ్చదు, లోకమునకు యేసయ్య మార్గాలు నచ్చవు, లోకమునకు నీవు మంచివానిగా జీవించడము నచ్చదు. లోకములో పాడు చేసేటువంటివి విస్తారముగా ఉన్నాయి. వాటన్నింటినీ వాడుకుంటూ నువ్వు పాడైపోవాలని లోకము కోరుకుంటుంది. నువ్వు కూడా నాలాగే చెడిపోవాలని లోకము కోరుకుంటుంది. నువ్వు కూడా నాశనంలోనికి పోవాలని లోకము కోరుకుంటుంది. మేలు కోరేవాడు గాయము చేసే మాటలు మాట్లాడతాడు, పాడు చేసేవాడు తీయనైన ముద్దులు పెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, స్మరణ సంఘము మనము ఇప్పుడు ఎలాగైతే అనేకమైన శ్రమలను ఎదుర్కొంటున్నామో, భయంకరమైన తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నామో, ఎక్కడకు వెళ్ళినా కూడా రకరకాలైన అవమానాలను ఎదుర్కొంటున్నామో, ఆనాడే ఆ సంఘము ఆ రకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంది. స్మరణ సంఘము శ్రమలను ఎదుర్కొంటున్న సంఘము. కానీ ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? స్మరణ సంఘములో దేవునికి ఒక్క లోపము కూడా కనిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎఫెసీ సంఘములో ప్రేమ లేదు అనే మాట వినిపించింది, కానీ స్మరణ సంఘములో ఏ లోపము కూడా కనిపించలేదు. ప్రభువు చాలా అద్భుతమైనటువంటి సంఘముగా కనిపిస్తోంది ప్రభువునకు. ఆ సంఘమునకు పెట్టబడిన పేరు శ్రమల సంఘం అయినప్పటికీ కూడా నేనంటాను, దేవుని దృష్టిలో ఆ సంఘము చాలా యోగ్యమైనటువంటి సంఘముగా తీర్చబడుతుంది. స్మరణ అనే మాటకి బోళము అని చెప్పి అర్థము. స్మరణ అనే మాటకి బోళము అని చెప్పి అర్థము. బోళము చనిపోయినటువంటి మనిషి యొక్క శరీరము వాసన రాకుండా పూసేటువంటి ఒక పదార్థం. బోళము చనిపోయిన మనిషి యొక్క శరీరము అనగా శవము వాసన రాకుండా పూసేటువంటి ఒక పదార్థము. యేసయ్య పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, నక్షత్రమును చూచారు, వారు నక్షత్రమును అనుసరించారు. యేసయ్య ఉన్నటువంటి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి ఆ నక్షత్రము ఆగిపోగా అక్కడ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. వారు ఆ పాకలోనికి ప్రవేశించారంట. వారి పెట్టెలు విప్పి ఏమేమి ఇచ్చారంట? బంగారము, బోళము, సాంబ్రాణిని ఇచ్చారు. అక్కడ దేవునికి స్తోత్రం చెప్పాలి. బోళము చాలా ప్రత్యేకమైన పదార్థము. ఇది మొక్కల నుండి తీయబడేటువంటి పదార్థము. సువాసన వచ్చేటువంటి ఒక మొక్కను బాగా నలిపి దాన్ని చిత్తకొట్టి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ జిగురు వంటి రసములో నుంచి ఈ బోళమును తయారు చేస్తారు. బాగా నలిపి ఆ మొక్కను, వింటున్నారు కదా, బాగా నలిపి ఆ మొక్కను బాగా శ్రమ పెట్టి ఆ మొక్కను బాగా కష్టపెట్టి దాంట్లో నుంచి సువాసననిచ్చే బోళాన్ని తయారు చేస్తారు. విశ్వాసి, ఈ మాట నీకు అర్థమైతే నీవు ధన్యుడవు. స్మరణ సంఘమునకు శ్రమల సంఘం అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ సంఘాన్ని లోకము బాగా నలుగుతుంది. ఆ సంఘములో ఉన్న విశ్వాసులను లోకము బాగా ఇబ్బంది పెడుతోంది. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను లోకము చాలా శ్రమలకు గురి చేస్తోంది. మీకు తెలుసా, ఆ కాలమును హతసాక్షుల కాలం అని చెప్పి అంటారు. యేసయ్య ఆరోహణుడైనటువంటి 30 సంవత్సరాల తరువాత నుంచి కూడా ఆ మరి హతసాక్షుల కాలం అని చెప్పి అంటాం. 3-4 శతాబ్దాల పాటు హతసాక్షుల కాలము నడిచింది. అనగా క్రైస్తవులైనటువంటి వారిని భయంకరమైన శ్రమలకు గురి చేసినటువంటి దినాలు. ఒకసారి దానియేలు గ్రంథములో శద్రకు, మేషకు, అబేద్నెగోలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే
వారు ముగ్గురిని అక్కడ ఉన్నటువంటి వారు ఏ శిక్షకు గురి చేశారమ్మా? అగ్నిగుండములో పడవేసేటువంటి శిక్ష. ఆ రోజున క్రీస్తు కొరకు నిలిచిన సాక్షులను, క్రీస్తు కొరకు నిలిచినటువంటి సాక్షులను కూడా ఇదే విధమైన శిక్షకు గురి చేసేవారు. కాకపోతే అగ్నిగుండం వేసి దాంట్లో పడేసి కాల్చడం కాదండి. వాళ్ళని ఏం చేసేవారు తెలుసా? స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా మనకి, స్ట్రీట్ లైట్లు స్తంభాలు, సాయంకాలం 7 గంటల వేళ వాడి నిండా కిరోసిన్ పోసి, వాడి ఒంటి మీద అంతా కిరోసిన్ పోసి వాడిని ఆ స్ట్రీట్ లైట్ ఆ స్తంభానికి కట్టి కింద నిప్పు పెట్టేవారు. ఆ సాయంకాలం 2 గంటలు లేక 3 గంటలు లేక గంట సేపు వాడు ఆ వీధంతటికి కాలిపోతూ వెలుగునిచ్చేవాడు. హతసాక్షులంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజున పరలోకానికి ఎవరు వెళ్తారమ్మా అని అడిగానంటే గనక అందరము చేతులు పైకెత్తేస్తాం, వెళ్ళిపోతామండి. మా విశ్వాసం గొప్పదండి. మీకు తెలియదా అండి? మా సమూహంలో చాలా మంది ఇంకా రక్షించబడలేదు, కానీ మేము మారు మనస్సు పొందేసి బాప్తిస్మం పొందేసి రక్షణ పొందేసి, నువ్వు ఇంకా రక్షించబడలేదు. నువ్వు బాప్తిస్మం మాత్రమే పొందావు. నువ్వు రక్షించబడవలసిన సమయం ఇంకా ఉంది. హతసాక్షులు ఎన్ని శ్రమలు అనుభవించారో వింటున్నావా? హతసాక్షులు వారి శరీరములను వీధి దీపాల వలె కాల్ చేసేవారంట. అక్కడ ఉన్నటువంటి వారు సింహాలకు దానియేలులాగా ఆహారముగా వేసేసేవారంట. సిలువను ఎక్కించి యేసయ్యలాగా సిలువకు అప్పగించేవారంట. లేదా స్టెఫనులాగా రాళ్లతో కొట్టి చంపేవారంట. లేదా బాప్తిస్మం ఇచ్చే యోహానులాగా తల నరికి చంపేవారంట. పరిశుద్ధుడైన పౌలులాగా తల నరికి చంపేవారంట. దేవుని బిడ్డ, హతసాక్షులు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో నువ్వు ఉన్నావు. నీ సాక్ష్యమేంటి? క్రీస్తు కొరకు నువ్వు ఏ శ్రమను అనుభవించావని, నీలో లోపము లేదని ప్రభువు చెప్పాలి. క్రీస్తు కొరకు నీవు నిజముగా శ్రమలను అనుభవించావా? నీ ఒంటి మీద వచ్చే గొప్ప శ్రమ కాదు, నీకు వచ్చే క్యాన్సర్ వ్యాధి శ్రమ కాదు, నీకు వచ్చినటువంటి నడుము నొప్పి శ్రమ కాదయ్యా. నా నామము నిమిత్తము మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ధన్యతలన్నీ ముగిసిన తరువాత యేసయ్య చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మీలో ఎవరైనా నా నామము నిమిత్తము జనులు మేము నిందించి హింసించి చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము. అంతే తప్ప లోకంలో నడుము నొప్పండి, లోకంలో తలనొప్పండి, లోకంలో బాధలండి, లోకంలో నిందలండి, ఇవేనాండి శ్రమలంటే? అవి శ్రమలు కాదురా బాబు, అవి శ్రమలు కాదు. క్రీస్తు కొరకు శ్రమలు కాదు. అవి శ్రమలేమో కానీ అవి క్రీస్తు కొరకు శ్రమలు కాదు. వాటిని బట్టి నీకు ధన్యత రాదు. నీకు ధన్యత ఎలా వస్తుందంటే, దేవుని నామము నిమిత్తము నీవు శ్రమను అనుభవించినప్పుడు, యేసు నామము నిమిత్తము నీవు శ్రమను అనుభవించినప్పుడు. ఎక్కడ అనుభవించావు స్వామి నువ్వు? యేసు నామము నిమిత్తం ఎక్కడ అనుభవించావు? ఈ రోజున ఎవరన్నా వచ్చి మీ అందరికీ కూడా మేమేదో బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నాం, మీలో క్రైస్తవులు కాని వారందరూ రండి అంటే, లోకములో భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్లో 90% మంది ఏమంటారో తెలుసా? మేమెవరం క్రైస్తవులం కాదండి, మీరు ఇవ్వదలుచుకున్న బహుమానం ఇచ్చేయండి అంటారు. నానా, నేను అంటాను, ఇక్కడ నువ్వు సంపాదించుకున్న ₹1,00,000 ఎవరికి ఇవ్వబోతున్నావు? ఇక్కడ నువ్వు పోగేసిన ₹1,00,00,000 ఎవరికి ఇవ్వబోతున్నావు? నేను అంటాను కదా, నువ్వు రక్షణ పొందితే అది నీది, నువ్వు సంపాదిస్తే ప్రసంగి గారు చెప్పినట్టు నీ వెనక వచ్చే వెర్రివాడిది. ప్రసంగి అంటున్నాడు, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడుచున్నది. వాడి తరువాత ఎవడొస్తాడో, వాడి తరువాత ఎటువంటి వాడొస్తాడో, వాడి తర్వాత దాన్ని అనుభవించేవాడు ఎవడో తెలియకుండానే మనిషి అంట తిండి మాని నిద్రాహారాలు మాని రాత్రి పగల్లో కష్టపడి పోగేస్తున్నాడంట. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా?
మరణం తరువాత ఎవరిదేది? మరణం తరువాత నీదంటూ ఏదన్నా ఉందంటే ఒకే ఒకటి, అది నీ రక్షణ మాత్రమే, నీ రక్షణ వస్త్రము మాత్రమే. అది దేవుని కృప వలన వస్తుంది. దేవుని కృప పొందే కార్యాలు నీలో ఉన్నాయా? స్మరణ సంఘములో ఉన్నాయి. స్మరణ అనే మాటకి బోళమని అర్థం. మొక్కను నలిపి బోళాన్ని తీస్తారు. సంఘమును నలిపి క్రీస్తు కొరకు సువాసనగా నిలిచినటువంటి స్మరణ సంఘం, ఏ లోపము లేనటువంటి స్మరణ సంఘము ప్రభు ఈరోజు మనకు చూపెడుతూ అంటున్నాడు కదా, నీ శ్రమ నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. స్మరణ సంఘంతో చెబుతున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు. ఈరోజు నీతో కూడా చెబుతున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. నీ శ్రమ దేవునికి తెలుసు, కానీ ఆ శ్రమ నిన్ను పరలోకానికి తీసుకువెళ్లే శ్రమేనా, లేక కేవలం హాస్పిటల్కి తీసుకువెళ్లే శ్రమేమో, కాసేపు ఏడిపించేటువంటి శ్రమేమో, కాసేపు దుఃఖపరిచేటువంటి శ్రమేమో. జాగ్రత్త. క్రీస్తు నామము నిమిత్తము నువ్వు అనుభవించేటువంటి ప్రతి వేదన కూడా శ్రమే. ఆ శ్రమ నీ పరమ తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ మనమే శోధనగా మార్చేసుకుంటాం. ఆ శ్రమను ఏం చేస్తాం? మనం శోధనగా మార్చేసుకుంటాం. చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? యమా నిన్న రాత్రి ప్రార్థనకు రాలేదు, అయ్యగారు తీవ్రమైన నడుము నొప్పి అండి. ఒకవేళ రాత్రి రాకడొచ్చుంటే ఏం చేస్తుండేదాన్ని? రాత్రి సంఘం ఎత్తబడితే ఏం చేస్తుండేదాన్ని? ప్రభా నా నడుము నొప్పి వచ్చింది, ఇదిగో మాత్రం వేసుకున్నాను, ఈసారి నేను ఎత్తబడగలను, ఎగరగలను, నన్ను తీసుకెళ్ళంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. 5 కన్యకలతో ప్రభు ఏమంటున్నాడే, తలుపు మూసేసిన తర్వాత మూసిన తలుపు దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడయ్యా అంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. శ్రమను శోధనగా మార్చుకోకు. శ్రమ కేవలము బాధ కలిగిస్తుంది, శోధన నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. వింటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకుంటే నువ్వు ధన్యుడు, నేర్చుకుంటే నువ్వు ధన్యుడు. నేర్చుకోకపోతే ముట్టుకొని వెళ్ళిపోయేటువంటి 100 మందిలోను 90 మందిలో నువ్వు ఒకడివి. ముట్టుకొని వెళ్ళిపోయేటువంటి నీ స్థితి నిన్నెక్కడికి పట్టుకెళ్ళదు, నిన్నెక్కడికి తీసుకెళ్ళదు. స్మరణ సంఘము అలా లేదు. శ్రమలో వారు దేవుని కొరకు జీవించిన సంఘముగా కనిపిస్తున్నారు. యేసు నామము నిమిత్తము శ్రమ పడుతున్నారు. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. అంత్యకాలంలో లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. క్రీస్తు నామమును అనుసరించినందుకు శ్రమలు కలుగుతాయి. స్తెఫనుకు కలిగాయి శ్రమలు, యోహానుకు కలిగాయి శ్రమలు, పేతురుకు కలిగాయి శ్రమలు, పరిశుద్ధుడైన పౌలుకు కలిగాయి శ్రమలు. ఆ శ్రమలన్నింటిని బట్టి వారు పరలోక రాజ్యములోనికి ఎత్తబడ్డారు, వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశించారు. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు నామము నిమిత్తము నీవు శ్రమలు అనుభవించినట్లయితే నీవు ధన్యుడవు. స్మరణ సంఘము ధన్యమైన సంఘము. స్మరణ సంఘము ధన్యమైన సంఘం. ఈ రాత్రి ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. నేను అంటాను, శ్రమ నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి మన జాగ్రత్తగా ఆలోచించండి. శ్రమ నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. నువ్వు అనుకుంటావు, నేను ఇక పాపం చేయకూడదు, నేను మారు మనస్సు పొందాలి, నా మనస్సును మార్చుకోవాలని చెప్పి అనుకుంటాను. కానీ నీ స్థితి నీతో పాపం చేయిస్తాడు. నీ స్థితి నీతో పాపం చేయిస్తాడు. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవుడు వారి మొర్రను ఆలకిస్తున్నాడు. వారి కొరకు నాయకుడైన మోషేను సిద్ధపరుస్తున్నాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉంటే 40 సంవత్సరాల పాటు అరణ్యములో మోషేను సిద్ధపరిచాడు. 40 సంవత్సరాల పాటు రాజకుటుంబంలో మోషేను సిద్ధపరిచాడు. మోషే సిద్ధపడిన తర్వాత ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చాడు. ఇశ్రాయేలీయులు కానాను వైపునకు ప్రయాణము మొదలు పెట్టారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, శ్రమ నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది.
వినండి వినండి ఈ మాట. శ్రమ నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును దాటి కానాను వైపుకు ప్రయాణమై వెళుతున్నారు. కొన్ని దినముల ప్రయాణం తరువాత అడ్డుగా ఎర్ర సముద్రము వచ్చింది. ఎర్ర సముద్రము వచ్చింది. వెనుకకు తిరిగి చూస్తే ఫరో సైన్యము తరుముకుంటూ వస్తోంది. వెనుకకు వెళ్ళినా మరణమే, ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు. ధైర్యం చేసి ముందుకు వెళితే అప్పుడు కూడా మరణమే. ఎర్ర సముద్రమును దాటి అవతలికి ఎలా వెళ్ళాలి? అడ్డుగా ఉంది ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, వెనకాతల ఐగుప్తు సైన్యం వచ్చేస్తోంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? మోషే గారు వెంటనే ఎవరిని అడుగుతున్నారు? దేవుడిని అడుగుతున్నాడు. ప్రభువా, వెనకాతల ఐగుప్తు సైన్యం తరుముకుంటూ వస్తోంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయమంటావు? మోషే ఏం చేయాలో ప్రభువు చెప్పాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులలో పాపము లేదు. వారింకా వారి బానిస జీవితాన్ని అనగా శ్రమల జీవితాన్ని మరచిపోలేదు. వారి శ్రమల జీవితాన్ని మరచిపోలేదు. మరొకసారి చెబుతున్నాను, శ్రమ ఉంటేనే నువ్వు పాపము చేయకుండా ఉంటున్నావు. శ్రమ లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? చక్కగా పాపము చేస్తున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో శ్రమ లేదు. కొన్ని దినముల వరకు భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేస్తారు. వాళ్ళు ఇటుకలు తయారు చేసేటువంటి భయంకరమైన పనిలో మునిగిపోయి చాలా శ్రమ అనుభవించారు. నువ్వు ఇశ్రాయేలీయుడవా అనగా నువ్వు యెహోవా దేవుని ఆరాధించేవాడువా, నీకు శ్రమ. ప్రియ సంఘమా, ఈ మాట ఆనాటి కథలు చెప్పడానికి కాదు, నీకు శ్రమ రాబోతోంది. నీకు శ్రమ రాబోతోంది. కొన్ని రోజుల్లోనే చర్చిలు మూసివేయబడుతున్నాయి. కొన్ని రోజుల్లోనే మీ పాస్టర్లను తీసుకువెళ్లి జైల్లో పెట్టబోతున్నారు. కొన్ని రోజుల్లోనే క్రైస్తవులు అనేటువంటి వారికి ఉన్న ప్రతి విధమైన సౌకర్యం తీసివేయబడబోతోంది. నీకు తెలుసా, స్మరణ సంఘం ఆ సమస్యను ఎదుర్కొంది. స్మరణ సంఘం ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? అక్కడ ఉన్న రాజు అహంకారంతో మందిరాన్ని కట్టించి, వింటే అర్థమవుతుంది, మందిరాన్ని కట్టించి ఈ స్మరణ సంఘం వారితో అనేవాడు సంవత్సరానికి ఒకసారి వచ్చి, రాజుగారే మా దేవుడు, అహో రాజుగారే మా దేవుడు, అహో. క్రైస్తవులు కాని వారైతే రోజు వెళ్ళి రాజుగారే మా దేవుడు అని అక్కడ పూజలు చెయ్యాలి. క్రైస్తవులైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పూజలు చెయ్యాలి. మొదటి ఆజ్ఞ ఏం చెప్తుందో తెలుసా? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి రాజుగారి దేవుడని ఎలా చెబుతావు? ఈ రోజు నిన్ను చెప్పమంటున్నారు, గుర్తిస్తున్నావా? ఈ రోజు నిన్ను చెప్పమంటున్నారు, గమనిస్తున్నావా? స్మరణ సంఘం ఆ రాజుగారు అంటున్నారు, సంవత్సరానికి ఒకసారి లోపలికి వచ్చి రాజే నా దేవుడు అని పూజ చేయండి. స్మరణ సంఘం చేయలేదు కాబట్టి వాళ్ళకి శ్రమ. నువ్వు కూడా ఎదుర్కోబోతున్నావు. నువ్వు కూడా ఈ శ్రమల గుండా ప్రయాణించబోతున్నావు. మెలకువగలిగి సంతోషిస్తున్నాడు అని చెప్తున్నాడు ఈ రాత్రి ప్రభు. సంతోషిస్తున్నాడు, ఎందుకంటే నీకన్నా ముందు అక్కడ స్మరణ సంఘం అనుభవించింది. ఇశ్రాయేలీయులు శ్రమలు మరిచిపోయారు. ఎర్ర సముద్రం వచ్చింది, మళ్ళీ శ్రమ వచ్చింది. మోషే గారి దగ్గరకు వచ్చారు. అయ్యా, ఏం చేయమంటావు? మోషే గారు దేవుడిని అడిగాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. సంతోషంగా ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళిపోయారు. వెనకాతలు వచ్చినటువంటి ఫరో సైన్యం నశించిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పారు. అవతలికి వెళ్ళారు, పాటలు పాడారు. మిరియం గారు పాట పాడారు, డబ్బు కొట్టారు, డాన్స్ వేశారు, పండగ చేసుకున్నారు. చెప్పాల్సిన 4 మాటలు మోషే గారు 4 వారాలు చెప్పేశారు. చెప్పిన తర్వాత దేవుడు మోషేతో అంటున్నాడు, నీతో మాట్లాడాలి, పర్వతం పైకి రా. మోషే గారు పర్వతం పైకి వెళ్ళారు. పాలెములో వారికి సమృద్ధిగా నీరు ఉంది, పాలెములో వారికి సమృద్ధిగా ఆహారం ఉంది. వింటున్నారు కదా? పాలెములో వారికి శ్రమ లేదు, పాలెములో వారికి శ్రమ లేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా ఇశ్రాయేలీయులు? మోషే గారు లేరు కదా, అహరోను దగ్గరికి వెళ్ళారు. మా కోసం తయారు చేయి. దేన్ని?
దేని తయారు చేయించుకున్నారు? దూడ. ఏంటమ్మా ఎక్కడ వింటున్నారు? దేని తయారు చేయించుకున్నారు? దూడ. ఎందుకని? శ్రమ లేదు. ఇప్పుడు వారికి శ్రమ లేదు. దేవుని బిడ్డ, శ్రమ నీకు ధన్యత. శ్రమ నీకు ధన్యత. శ్రమ వలన దేవుని కృపను పొందుతావు. శ్రమ వల్ల దేవుని హస్తపు బలమును చూస్తావు. శ్రమ వల్ల దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనను బట్టి ఎంత కార్యము చేస్తాడో నువ్వు అర్థం చేసుకుంటావు. అంతే తప్ప మీరు అందరూ శ్రమల పాలైపోవాలని కాదు. శ్రమల వలన దేవుని శక్తి నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే శ్రమ లేదో ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? పాపములో పడిపోయారు. నేనంటాను, స్మరణ సంఘములో లోపాలు లేకపోవడానికి, స్మరణ సంఘములో పాపము లేకపోవడానికి కారణం వారు ఎదుర్కొంటున్న శ్రమలే. నీకు శ్రమలున్నాయి. ఇహలోక శ్రమలు కాదు, ఆత్మీయమైన శ్రమలు, దేవుని నామము నిమిత్తమైనటువంటి శ్రమలు. నువ్వు ప్రార్థన చేసుకుందామని కూర్చుంటావు, అవతలోడు పెద్దగా టీవీ పెడతాడు. పొద్దున్నే 4 గంటలకు లేచి చేతులు 2 పైకెత్తి నీ పిల్లల కోసం ప్రార్థన చేద్దామనుకుంటావు. పక్కింటోడు తలుపులు దబా 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 అని చప్పుళ్ళు చేస్తూ ఉంటాడు. అవండి శ్రమలంటే. ఆరాధనకు వద్దామనుకుంటావు, అప్పుడే ఏదో ఒకటి అడ్డంగా పెడతాడు. అయిపోయిందమ్మా ఇప్పుడే తీసేస్తానంటాడు. ఆరాధన ముగిసేదాకా కూడా దాన్ని అక్కడి నుంచి తీయడు. అదండి శ్రమ అంటే. అంతేగాని చిన్ని చిన్ని విషయాలు, నీ బలహీనతలు, నీ అప్పులు, నీ రోగాలు, నీ సమస్యలు, అవి కాదు శ్రమలు. వాటిని శ్రమలుగా మార్చుకుంటున్న వాడిని నీవే. ప్రభు అంటున్నాడు, వాటన్నింటినీ తొలగిస్తాను, వాటన్నింటినీ కూడా చక్కబెట్టగలిగిన వాడిని నేను. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే నెమ్మది కలిగి జీవించడం మొదలు పెట్టారో, చుట్టూతో కూడా శాంతి కలిగి జీవించడం మొదలు పెట్టారు, సమృద్ధిగా తింటూ చక్కగా ఉండడం మొదలు పెట్టారు. మనిషికి తిండి ఎక్కువైనా కష్టమే. సమృద్ధిగా వాడికి కనుక మనం పెట్టడం మొదలెట్టామనుకోండి, ఆడు ఏం చేస్తాడో తెలుసు, అక్కడి నుంచి రుచులు కోరుకుంటాడు, రకరకాలైన సౌకర్యాలు కోరుకుంటాడు. అయ్యా జాగ్రత్త, ప్రభుకి ఇవన్నీ తెలిసే అప్పుడప్పుడు నీ జీవితంలో కరువును కూడా పెడుతూ ఉంటాడు, క్షామాన్ని కూడా పెడుతూ ఉంటాడు. నువ్వు అహంకారి అవ్వకుండా సొలొమోను అంటున్నాడు కదా, ప్రభువా విస్తారమైన ధనరాశులు నాకు ఉన్నట్లయితే నేను నిన్ను మర్చిపోతానేమో. నువ్వు మర్చిపోవట్లేదా? శ్రమ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవు, కష్టం ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోవు. నేనంటాను బిడ్డ, స్మరణ సంఘములో లోపములు లేకపోవడానికి కారణం శ్రమల గుండా వారి ప్రయాణం, శ్రమల గుండా వారి యొక్క ఆ అనుభవాలు. ఈరోజు నువ్వు కూడా దేవుని నామము నిమిత్తము, చెప్పండి దేని నిమిత్తము? అది ముఖ్యం. నిజమేనండి అయ్యారు, రాత్రి కుడి పక్క నుంచి ఎడం పక్క దాకా అటు ఇటు నొక్కి పరిగెట్టి, అది కాదు శ్రమ. అయ్యా దేవుని నామము నిమిత్తము నీవు ఆటంకపరచబడితే, దేవుని నామము నిమిత్తము నీవు శ్రమ అనుభవిస్తే అది ధన్యత అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే పేతురు గారు సంఘానికి చెబుతున్నారు, నీతి నిమిత్తము శ్రమ పడితే ధన్యుడు. స్మరణ సంఘము నీతి నిమిత్తము శ్రమ పడింది ధన్యమైన సంఘముగా ఎంచబడింది. ఒకవేళ యేసయ్య నామం నిమిత్తము నీవు శ్రమ పడుతూ ఉంటే గనక ధన్యుడవు అని ఈ రాత్రి ప్రభువు నీతో చెబుతా. అట్టి ధన్యత ప్రభువు మనందరికీ దయచేయునుగాక.